నేను ఆ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువ టాబ్లెట్స్ కూడా ఏం యూజ్ చేయలేదండి. ఎందుకంటే నాకు వామిటింగ్స్ అట్లా ఏం లేకపోయినా ఇంకా నేను డాక్టర్కి కూడా ఎక్కువ ఏం కంప్లైంట్ చేయలేదు. ప్రతి చిన్నదానికి అయితే ఒకసారి అయితే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిండే అండి. ఇంకా దానికి మాత్రం మేడం మెడిసిన్స్ ఇచ్చేది ఉంటే ఇంకా అది కూడా నాకు ఈజీగానే తగ్గైపోయింది ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల. ఏంటంటే మెయిన్ అసలు ఎక్కువ గూగుల్ సెర్చ్ చేయకపోవడము, ఇంకా అందరి మాటలు వినడం, ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో, ఇవన్నీ ఇట్లా మనకి ఎక్కువ ఎవరైతే చెప్తుంటారో ఇది తినొద్దు, అది తినొద్దు, వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ మాటలు వినడం వల్ల కూడా మనకు కూడా చాలా భయం వేస్తుంది. ఇది తిన్నా కదా నేను ఏమైనా అవుతుందా ఏంటో అని. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు పట్టించుకోలేదండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాత్రం అందరూ ఇది తినొద్దు, అది తినొద్దు, ఇంకా ఫుల్ కండిషన్స్. అసలు ఇంకా నాకు ఏది తినాలన్నా భయమే. ఇంకా మనం అసలు ఫుడ్డే కరెక్ట్ తినకపోతే బేబీ వెయిట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ వచ్చేసి 2.5 kgs. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ వచ్చేసి 3.25 kgs అండి. అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని మిత్స్ అనేటివి బాగా నమ్మిన. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అందరు చెప్పింది వినాలి అని కొన్ని విన్నా. కాకపోతే ఇంకా నాకు సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏమైందంటే డాక్టర్ని అడిగిన ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లిక్విడ్, ఇవన్నీ నేను డాక్టర్ని క్లియర్గా అడిగి నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఏవైతే తినొద్దు అది అట్లా అసలు ఏముండదండి. ఇది తినడం వల్ల ఇలా అవుతుంది, అది తినడం వల్ల ఇలా అవుతుంది. ఏంటంటే అదొక మన భయం మాత్రమే. మనం హ్యాపీగా హెల్తీగా ఎప్పుడు హైజీన్ ఫుడ్ తీసుకొని ఇంట్లో ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బేబీ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది. ఏంటంటే జంక్ ఫుడ్కి మాత్రం చాలా దూరం ఉండాలండి. ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. నీకు నచ్చినప్పుడు ఒక్క స్పూన్ అంటే ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఓకే. కానీ నువ్వు ప్రెగ్నెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిసారి జంక్ ఫుడ్, గప్చుప్, బర్గర్, పిజ్జా ఇలాంటివన్నిటికి దూరంగా ఉండి నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఎక్కువ స్వీట్ పొటాటో తిన్నా, సపోటా తిన్నా, జామకాయ తిన్నా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే జామకాయ తినొద్దని చెప్పారు, సపోటా కూడా తినొద్దని చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారంటే స్వీట్ పొటాటో తింటే బాతం అవుతుంది అని చెప్పారు. కాకపోతే నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో తిన్నా అండి. స్వీట్ పొటాటో తింటే బేబీ వెయిట్ మంచిగా పెరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనకి ఈ కాలంలో ఈ ఫ్రూట్స్ వస్తాయి కదా, అవి 100% తింటే బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనకి నార్మల్గా ఎప్పుడు ఉండే ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్స్, దానిమ్మ, వీటికి ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. నేనైతే యాపిల్, దానిమ్మ అయితే ఎక్కువ తినలేదండి నా ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఎక్కువ అయితే సీజనల్ ఫ్రూట్స్ తిన్నాను. అంటే ఇప్పుడు ఈ నెలలో మనకి ఫ్రూట్స్ వస్తాయంటారు కదా, ఆ టైంలో నేను ఆ ఫ్రూట్స్ తిన్నానండి. ఇంకా గ్రేప్స్ తిన్నాను. నా ప్రెగ్నెన్సీలో నేను తినే మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ బెల్లం చెక్కీలు తిన్నాను, నువ్వుల చెక్కీలు తిన్నాను. అవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్నానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆల్మండ్స్, వాల్నట్స్, కాజు, పిస్తా, ఆప్రికాన్స్, అంజీరా, ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, ఇంకా పంకిన్ సీడ్స్, సీజమ్ సీడ్స్, ఇవన్నీ తిన్నానండి. నేనైతే సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ వేసి తినేదాన్ని. మీ మైండ్లో నుంచి మాత్రం భయం తీసేయండి. ఇది తినొద్దంటున్నారు, అది తినొద్దంటున్నారు, భయం తీసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా డాక్టర్ని అడగండి. ఇది తినొచ్చా మేడం అంటే తినండి, ఇది తినొద్దా మేడం అంటే తినకండి. అంతేగాని అందరు చెప్పింది విని మీరు ఏదైనా తినడానికి భయపడ్డా కూడా మీరు అసలు టెన్షనే తీసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా సరే డాక్టర్ని కన్సల్టేషన్కి వెళ్ళండి, క్లియర్ చేసుకొని తినండి. అంతేగాని ఇది తినడం వల్ల నా బేబీకి ఇట్లా అవుతుందో అలాంటి టెన్షన్స్, అసలు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. ఫుడ్ అనేది అసలు పాయిజన్ అండి. ఏదైనా తింటే ఏమైనా అవ్వడానికి మనం హ్యాపీగా తినొచ్చు. అది కూడా ఒక లిమిట్ వరకే తినాలండి. ఎంత హెల్దీ ఫుడ్ అయినా సరే ఒక లిమిట్ వరకే తినాలి. నేను నార్మల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఒక ఫ్రూట్ తినేదాన్ని, మళ్ళీ లంచ్కి, డిన్నర్కి మధ్యలో ఒక ఫ్రూట్ తినేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ అయితే 100% మిల్క్ తాగేదాన్ని. ఇంకా మేడం ప్రోటీన్ పౌడర్ ఇచ్చిందా నేను అదైతే తీసుకోలేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. ఇంకొకటి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ నేను 3 months వరకు తిన్నానండి. అందరుండి లేదు డ్రై ఫ్రూట్స్ తింటే వేడిమవుతుంది, హీట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను డ్రై ఫ్రూట్ కూడా స్టాప్ చేశాను. మీ బేబీకి ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది మాత్రమే చేయండి. కొందరు ఎక్కువ ఇట్లా చెప్తారు కదా, ఇట్లా చేయొద్దు, అలా వాళ్ళ సజెషన్స్ తీసుకోకపోవడమే బెస్ట్ అంటా అండి. వాళ్ళకి అలాంటి టైంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్. ఎందుకంటే వాళ్ళ మాటలు విని మీరు భయపడము ఇవన్నీ వేస్ట్ అండి. మనకి ఏం డౌట్ ఉన్నా జస్ట్ గో విత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అడగండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. అంతేగాని అందరూ చెప్పిన మాటలు విని భయపడి ఇంకా మీరు టెన్షన్ తీసుకోవడం వేస్ట్ అండి. ఇదైతే నేను నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నానండి.
ఇంకా అపోహలు వచ్చేసరికి మనకి చైనీస్ క్యాలెండర్ అయిపోయింది. అది 50%, 100% అయితే ఏం కాదు. ఇంకా లీనియర్ నైగర్ అంటే అది బేస్డ్ ఆన్ ప్లసెంటా లొకేషన్ గురించి. ఇంకా నాకు తెలిసిన అపోహలు అయితే ఇవ్వండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. నాకు నా ప్రెగ్నెన్సీ టైంలో మా వాళ్ళు నా సింటమ్స్ని చూసి, నా బేబీ బంప్ని చూసి, నా అవుట్ సైడ్ ఫీచర్స్ చూసి ఇట్లా నీకు బాయ్ పుడతారు, గర్ల్ పుడతారు అని చెప్పారు. అది బై మిస్టేక్ కోఇన్సిడెంట్ అయింది కానీ అదేం రియల్ కాదండి. అది అందరికీ రియల్ కావాలని కూడా ఏం లేదు. ఇవైతే అపోహలండి. ఇంకా అది కొందరికి ఒక్కొక్క విషయంలో కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్క విషయంలో తప్పు కావచ్చు, కొన్ని కోఇన్సిడెంట్స్గా కావచ్చు. కానీ 100% అది గర్లా బాయా అని డిసైడ్ చేసేది మగవాళ్ళే అండి. ఆడవాళ్ళ పైన అసలు ఎలాంటిది ఉండదు. అది జెండర్ అనేది బాయ్స్ పైననే ఉంటుంది. అది గర్లా బాయా డిసైడ్ చేసేది, ఫీమేల్స్ పైన అసలు ఏమి ఉండదు. ఇంకొకటి నా ఫస్ట్ బేబీది అయితే నా ఫస్ట్ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 143 ఉందండి. నా సెకండ్ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 145. అంటే నా 2 బేబీస్ హార్ట్ బీట్ 140 నుంచి 150 మధ్య, అంటే 140 నుంచి 145 మధ్యలోనే ఉండేది. కాదా మనకి నార్మల్గా 140 నుంచి నా 2 బేబీస్ హార్ట్ బీట్ వచ్చేసి 140 నుంచి 145 మధ్యలోనే ఉండేదండి. ఇంకా మనకి హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటేనేమో అబ్బాయి, హార్ట్ బీట్ తక్కువగా ఉంటేనేమో అమ్మాయి అంటారు కదా, అది కూడా ఒక అపోహనే అండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బేబీకి, సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీకి హార్ట్ బీట్ 140 నుంచి 145 మధ్యలోనే ఉండేది. ఇంకా మనము ఎఫ్హెచ్ఆర్, బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ ఇవి బట్టి కూడా మనం గర్ల్ బాయ్ అనేది అస్సలు ఏం చెప్పలేమండి. ఇది కూడా నా అపోహనే అండి. చూడండి ఇక్కడ ఎఫ్హెచ్ఆర్, బీపీడీ, ఇంకా హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ వీటిని బట్టి కూడా మనం గర్ల్ బాయ్ అనేది చెప్పలేమండి. ఇది కూడా అపోహనే. ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. నా ఈ 2 ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉన్నాయండి. అంటే ఒక 1 వీక్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు అటు ఇటు చూపిస్తున్నాయి అంతే. కానీ మనము హార్ట్ రేట్ని బట్టి, బీపీడీని బట్టి, హెచ్సిని బట్టి, ఏసీని బట్టి, ఎఫ్ఎల్ని బట్టి, వీటిని బట్టి కూడా మనం గర్ల్ బాయ్ అనేది డిసైడ్ చేయలేము. ఇంకో వచ్చేసి నా ఫస్ట్ బేబీ బ్రీచ్లో ఉండే, సెకండ్ బేబీ సెఫాలిక్లో ఉండే. నా ఫస్ట్ బేబీ ప్లాసెంటా వచ్చి యాంటీరియర్ హై ఉండే, సెకండ్ బేబీ వచ్చి పోస్టీరియర్ హై ఉండే. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ సెఫాలిక్లో ఉంటే నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుండే అండి. ఫస్ట్ బేబీ వచ్చేసి బ్రీచ్లో ఉంది కాబట్టి ఇంకా 100% నాకైతే సి సెక్షన్కి వెళ్ళమన్నారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ 2 అబార్షన్స్ అట్లా అయ్యాయి కాబట్టి మళ్ళీ 100% ఇంకా సి సెక్షన్కే వెళ్ళాలి, ఇది ప్రీషియస్ ప్రెగ్నెన్సీ కదా అని ఇంకా మేము డాక్టర్స్ చెప్పిందే ఫాలో అయ్యామండి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి నా 2 బేబీస్ మీకు రిపోర్ట్స్ చూపించాను కదండి. వీటిని బట్టి మనము బాయ్ ఆర్ గర్ల్ అనేది డిసైడ్ చేసుకోలేమండి. మీరు కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. బాయ్ ఆర్ గర్ల్ అనేది నాకైతే ఫస్ట్ ఎన్ఐపిటి టెస్ట్లో అయితే మనకి బాయ్ ఆర్ గర్ల్ అని వస్తుందంట. కానీ ఎప్పుడైతే మన టెస్ట్కి పంపిస్తామో వాళ్ళు జెండర్ది అయితే ఇవ్వరు, ఓన్లీ రిపోర్ట్ మాత్రమే ఇస్తారండి. నాకు ఎలా తెలిసిందంటే నాకు ఫస్ట్ అబార్షన్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యి ఒక పాప చనిపోయింది కదా, అప్పుడు మేము ఈ 4th ప్రెగ్నెన్సీకి మాత్రము ఇంకా ఎన్ఐపిటి టెస్ట్ చేయించాలి. మనకి ఎన్టీ స్కాన్ చేసిన వెంటనే ఎన్ఐపిటి టెస్ట్ చేస్తారండి. మా సైడ్ అయితే 16,000 ఏమో ఉంది. మేము చేయించాము. ఆ టెస్ట్లో మనకి బాయ్ గర్ల్ అని ఇస్తారు. ఎక్కడ మనం టెస్ట్కి పంపిస్తాం కదా వాళ్ళు, కానీ రిపోర్ట్లో వాళ్ళు మాత్రం జెండర్ బాయ్ గర్ల్ అనేది మెన్షన్ చేయరు. పర్సనల్గా అయితే దాంట్లో తెలుస్తుంది మనకి ఎన్ఐపిటి టెస్ట్లో బాయ్ గర్ల్ అనేది తెలుసు. కాకపోతే వాళ్ళు మనకి మాత్రము బాయ్ గర్ల్ అనేది రిపోర్ట్లో ఇవ్వరు. ఓన్లీ మనకి ఏం కావాలో అది మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మన ఇండియాలో జెండర్ రివీల్ చేయడం అనేది చాలా నేరం కాబట్టి అది మన ఇండియాలో ఎక్కడ చెప్పరు అండి. మీరు కూడా బాయ్ గర్ల్ అని నేను మా హస్బెండ్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా ఉంటే బాయ్, అట్లా ఉంటే గర్ల్, ఇట్లా ఉంటే బాయ్, అట్లా గర్ల్ ఉంటే అని చాలా ఆలోచించాము. ఎవరికైనా పేరెంట్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనకి బాయ్ పుడతారా, గర్ల్ పుడతారు, ఎవరు పుట్టినా సరే అండి ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వాళ్ళు హెల్తీగా ఉండడం కావాలి. మీరు మాత్రం ఎలాంటి టెన్షన్స్ తీసుకోకండి. మంచిగా హెల్తీగా తినండి. ఎక్కువ మాటలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండండి. మీకు ఏ డౌట్ ఉన్నా డాక్టర్స్ని అడగండి. ప్రతి దాన్ని గూగుల్, చాట్‌జిపిటి చేసి టెన్షన్స్ అస్సలు తీసుకోకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ని అడగండి. మీకు కూడా మైండ్ ఫ్రీగా ఉంటుంది.
మీరు మంచిగా ఫుడ్ తీసుకోండి, మంచిగా వాటర్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డాక్టర్ని అడగండి. డాక్టర్ని అడిగితే మనకు ఒక క్లారిటీ వస్తుందండి. మనం పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, వాళ్ళని వీళ్ళని అడిగామనుకోని మనకి ఇంకా ఎక్కువ టెన్షన్స్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. మనం అవి అన్నీ విని మనం నిజంగానే అట్లా టెన్షన్ తీసుకోవడం వల్ల మనమే సఫర్ అవుతాము. కాబట్టి మనకి ఏ డౌట్ ఉన్నా డాక్టర్ని అడిగి మనం నెక్స్ట్ గో త్రూ అయితే బెస్ట్ అండి. ఇదైతే నా సజెషన్ అండి. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేసిన మిస్టేక్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం, ఇంకా భయపడము, ఏది తింటే ఏమవుతుందో అని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మాకు బేబీ అలా అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే మా హస్బెండ్ ఎవరు చెప్పిన మాటలు వినొద్దు, మంచిగా నీకు ఏ డౌట్ ఉన్నా డాక్టర్ని అడుగు, మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకున్నానండి. నేను 9 months డ్రై ఫ్రూట్స్ తిన్నానండి. ఎవ్రీడే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తిన్నాను. నాకు వేరేం అలా ఏం కాలేదు. నేను స్వీట్ పొటాటో కూడా తిన్నాను, సపోటా కూడా తిన్నాను, జామకాయ తిన్నాను, గ్రేప్స్ తిన్నాను, నువ్వుల పట్టీలు తిన్నాను, నువ్వుల చిక్కీలు తిన్నాను, మంచి ఆకుకూరలు తిన్నాను, హెల్దీ ఫుడ్ తీసుకున్నానండి, పాలు తీసుకున్నాను, మజ్జిగ. నాది సమ్మర్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవ్రీడే మజ్జిగ తీసుకున్నానండి. నేను బయట ఫుడ్ తప్ప ఇంట్లో ఫుడ్ ప్రతి ఒక్కటి తినేదానండి. మంచిగా హెల్దీ ఫుడ్ మీ హెల్త్కి ఏది కంఫర్ట్ అనిపిస్తుంది అది తీసుకోండి. వీళ్ళు అలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారు అని మీరు ఎలాంటి టెన్షన్స్ తీసుకోకండి అండి. నా సజెషన్ అయితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీకి నేనైతే ఓన్లీ డాక్టర్స్ చెప్పింది మాత్రమే వినాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఇంకా నేను డెలివరీ తర్వాత కూడా ఎలాంటి ఫుడ్ తీసుకున్నానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇవన్నీ అపోహలు మాత్రమే అండి. బాయ్ గర్ల్ అనేది ఎక్కువ నేను కూడా చాలాసార్లు యూట్యూబ్లో చూసాను. గర్ల్ బాయ్ నాకు అసలు మూడ్ స్వింగ్సే లేకపోతుండే అండి నిజంగా చెప్పాలంటే. అది బై గాడ్ గ్రేస్ అండి. అంటే ఇట్లా బాగా ఏమంటారు బైకాలు అట్లా ఉంటుంది, అలా నాకేం లేకపోతుండే. నేను హెల్తీగా ఉండేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని. ఇంకా మా ఆయన కూడా చాలా చైనీస్ క్యాలెండర్ని చాలా చెక్ చేశారు. కానీ నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ గర్లే అని వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాయ్ అని వచ్చింది. కానీ ఆపోజిట్ అయిందండి. కానీ కొన్ని అపోహలు అని చెప్పారు, అవి కోఇన్సిడెంట్గా మా లైఫ్లో కరెక్ట్ అయ్యాయండి. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ పొట్ట పెద్దగా ఉండడము, ఇంకా పొట్ట పైకి ఉండడము, ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ పొట్ట చిన్నగా ఉండడం, అది కిందికి ఉండడము. ఇంకా కొందరికైతే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్, షుగరు, డయాబెటీస్ ఇలా వస్తుందండి. వాళ్ళు మాత్రం కొంచెం ఫుడ్ చూసి తీసుకోవాలండి. అంటే ఇంకా థైరాయిడ్ వస్తే కొన్ని ఫుడ్స్ తినడమే ఉంటాయి, ఇంకా డయాబెటీస్ వస్తే కొన్ని ఫుడ్స్ తినొద్దు, షుగర్ వస్తే కొన్ని ఫుడ్స్ తినొద్దు. అవి డాక్టర్ని అడిగి ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అది డాక్టర్ని అడిగి మీరు ఫాలో అవ్వండి. నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో అయితే థైరాయిడ్ వచ్చిందండి. ఫస్ట్ నాకు అబార్షన్ అయింది చూడండి, అప్పుడు మాత్రం థైరాయిడ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అది స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. నేను ఇంకా దానికి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఇంకా నార్మల్గా అయితే నేను డాక్టర్ని ఎప్పుడు అడగలేదండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, థైరాయిడ్ ఉంది కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దని. నేను నార్మల్గా అయితే గోపి పువ్వు, ఇంకా క్యాబేజీ ఈ 2 మాత్రం తినకపోయేదాన్ని. ఆలు కూడా అప్పుడప్పుడు తినేదాన్ని, మరీ అట్లా ఏం లేదు. ఆలు కూడా అప్పుడు రేర్గా ఒక్కొక్కసారి తినేవాళ్ళం. మనం ప్రెగ్నెన్సీ టైంలో అండి ఏ ఫుడ్ అయినా సరే లిమిట్ వరకు తీసుకున్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం కాదండి. మనం ఓవర్గా డైలీ అదే ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అంతేగాని ఏ ఫుడ్ అయినా లిమిట్గా, బయట ఫుడ్ కాకుండా, జంక్ ఫుడ్ కాకుండా, ఆయిలీ ఫుడ్ కాకుండా, మసాలా ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ ఏదైనా మంచిగా మనం తీసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థైరాయిడ్, షుగర్, డయాబెటీస్ ఇలా ఉన్న వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ తీసుకుంటే మనం హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇవైతే నాకు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నాకు తెలిసిన కొన్ని అపోహలు, ఇంకా నా 2 బేబీస్కి సంబంధించిన టిఫా స్కాన్ రిపోర్ట్స్ అండ్ ఆల్సో ఇంకా ఫుడ్ విషయం ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమన్నా తెలిసి ఉంటే ఎలాంటివి ఫాలో అవ్వాలి, ఎలాంటివి ఫాలో అవ్వద్దు మీరు కమెంట్ చేయండి. నేను కూడా అవి చెక్ చేస్తాను. ప్రతి ఒక్కరి కమెంట్ నేను చెక్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.